బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసే కంటెంట్ కు ఎవరో ఒకరు తప్పనిసరిగా బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సొంతంగా ఛానల్ ప్రారంభించినంత మాత్రాన ఎవరికి జవాబుదారీగా ఉండననుకోవడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదిత్యాకు సంబంధించిన ఓ వివాదంపై గురువారం విచారణ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ హాస్య కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తిని తల్లిదండ్రులు శృంగారంపై అభ్యంతరకర ప్రశ్నలు అడిగిన ఘటనలో రణవీర్ వివాదాస్పదమయ్యారు. ఈ కేసు విచారణకు రాగా ధర్మాసనం పలు కీలక ప్రశ్నలకు సంబంధించింది. అసభ్యకరమైన కంటెంట్ అప్లోడ్ చేస్తే అది వైరల్ అవుతుంది, లక్షల మంది చూస్తారు. దీన్ని ఎలా నియంత్రిస్తారు? దేశ వ్యతిరేక కంటెంట్ పెట్టినప్పుడు దానికి సదరు క్రియేటర్ బాధ్యత వహిస్తారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ఇది కేవలం అశ్లీలతలకు సంబంధించిన అంశం కాదని, యూజర్లు సృష్టించే కంటెంట్లోని లోపాలను ఇది ఎత్తి చూపుతుందని అన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వక్రీకరించకూడదని ఆయన పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఆన్లైన్ కంటెంట్ ను పర్యవేక్షించే వ్యవస్థ ఉన్నప్పటికీ ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయని కేంద్రాన్ని నిలదీసింది. సోషల్ మీడియాలో వినియోగదారులు సృష్టించే కంటెంట్ ను నియంత్రించేందుకు సరైన నిబంధనలు రూపొందించాలని ఆదేశించింది. ఇందుకు కేంద్రానికి 4 వారాల సమయం ఇచ్చింది.